కొత్తగా ఇల్లు కట్టుకున్నోళ్ళో లేకుంటే ఇల్లు కొనుక్కున్నోళ్ళో ముందుగాల అన్ని తీర్ల పూజలు చేసుకొని పాలు వంగించి గృహప్రవేశం చేస్తారు. ఇగట్ల గృహప్రవేశం చేసేటప్పుడు చాలా మంది గోమాతను ఇల్లంతా తిప్పుతారు. కానీ ఇప్పుడు జమానా మారింది. ఆవులు పెంచుకునేటోళ్ళ సంఖ్య కూడా తగ్గింది. ఊరికొక్కలు కూడా ఆవును పెంచుకుంటలేరు కాబట్టి కొత్తింట్లకు వచ్చినప్పుడు ఆవులను దింపుడు కష్టమవుతున్నది. అందుకే గీలేం చేసిండ్రో చూడుర్రి. ఓ శ్రీకథ సల్లగుండా అన్ని రకాల పూజలు చేసి గృహప్రవేశం అయిపోయినాక నిజమైన ఆవుకు బదులు ఆవు బొమ్మను దింపుతున్నారు కదా వీళ్ళు. మారుతున్న కాలానికి తగ్గట్టు వీళ్ళు భలే ఆలోచన చేసిండ్రు పోన్రి. ఇదివరకు అన్ని పల్లెల్లా ఇంటింటికి ఆవులు బల్రు కోళ్లు ఉండేది. కాని కాలం మారింది. జనాలకు గంతోపిక ఎక్కడుంటుంది? ఆవులను జాదుడు, అవిటికి యాళ్లకు గడ్డేసుడు, నీళ్లు వెట్టుడు, పెండదీసుడు, ఇవన్నీ పనులు చేసేటంత ఓపిక ఎక్కడుంటాంది? తినడానికే సక్కగా టైం దొరకనంత బిజీ ఉంటున్నారు శానా మంది. అందుకే ఈసొంటి ఇన్స్టెంట్ పద్ధతులు వాటిస్తున్నారు కొందరు జనాలు. ఆచారం ప్రకారం గోమాతను కొత్తింట్ల దింపాలే. కాని అసలైన ఆవులు లేకపోవుట్లా వీళ్ళిట్లా చేసిండ్రు. ఇక అయ్యవాళ్ళు కూడా గిదేదో మంచిగానే ఉందనుకొని సరే కానీ తీయండ్రి అన్నట్టు మమా అనిపించిండ్రు. ఇక ఈ ఆలోచనను శానా మంది తారీఫ్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికే మనుషులు చేయాల్సిన పనులు కూడా శానా వరకు యంత్రాలే చేస్తున్నాయి. ఇక ఇసొంటి శుభకార్యాలు కూడా బొమ్మలే చేస్తే రాను రాను ఇంకెట్లుంటదోనని అంటున్నారు. ఇంకొందరు మాత్రం నిజంగా ఆవు ఇంట్లో తిరిగితే మంచిది, ఆవు తిరిగినాక మనుషులు తిరిగితే మంచి జరుగుతుందని పెద్దలు ఆవు గొప్పతనం గురించి మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు. అంతేగాని ఇసొంటి బొమ్మలు దింపితే మనసు తృప్తి తప్ప ఏం ఫాయిదా ఉండదని అనవట్టిండ్రు. సరే ఏదేమైనా బొమ్మ ఆవు మాత్రం భలే ఉన్నది కదా.